ఈ వీడియోతో చాలామంది హోమ్ మేకర్స్ నాకు కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది. అవును కదా! ఇలా కూడా చేయొచ్చేమో, ఇలా కూడా బోర్డమ్‌ని బ్రేక్ చేయొచ్చేమో, ఇలా కూడా మోనోటనీని బ్రేక్ చేయొచ్చేమో అని కూడా ఆలోచిస్తారు. ఈ వీడియో దేని గురించి అంటే, మనం రోజు ఒక వేలో ఉంటూ ఉంటాం. అంటే ఇంట్లోనే ఉంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఆఫీసులకి పంపిస్తూ అలా చేస్తూ ఉంటాం కదా! మనకి బ్రేక్ కావాలి. రొటీన్ అంటే రోజు ఒక రొటీన్ అలవాటు అయిపోయి ఉంటుంది. అది పర్లేదు. కానీ మోనోటోనీని బ్రేక్ చేయాలండి. అదే ఈ వీడియో గురించి. పిక్నిక్కి వెళ్తాం, ఎందుకంటే మాకు ఎండలు స్టార్ట్ అయ్యాయన్నమాట. అంటే మధ్య మధ్యలో వర్షం పడుతోంది, కానీ హాయిగా ఎండ మంచిగా వస్తుంది. సో మా ఇంటి పక్కనే ఒక పార్క్ ఉంటుంది. మంచిగా పిక్నిక్ చేసుకుందామని చెప్పి ఇక్కడికి వస్తున్నాము. కళ్యాణ్ ఆఫీస్ నుంచి వస్తాడు, నేను వీడిని తీసుకుని ఇటు నుంచి వెళ్తున్నాను. వీడి స్కూల్కి కూడా ఇంకా షార్ట్ టర్మ్ బ్రేక్ అనమాట. హలో, వచ్చామ్మా పిక్నిక్కి. ఎలా అయింది ఆఫీసు? తినేసి ఇంటికి వెళ్దాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళకు. ఆఫీస్కి ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి అక్కడ లాగి. రిషాంక్ అవన్నీ తీయకూడదమ్మా. సరే ఆడుకోదు ఏంటో దాంతో. రిషాంక్ పిక్నిక్ చేసుకుందామా? చూస్తావా ఏం తెచ్చాను? పప్పుచారు, ప్లేట్స్, బుజ్జికి నెల పెరుగు అని ఒకేసారి తిన, మళ్ళీ మళ్ళీ తినా. ప్లేస్ లేదనా? ఇది కాకరకాయ గుత్తి కూర, బాగుంది. మామిడికాయ పప్పు. అసలు స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది. ఏంటి గెస్ట్ చేయి? ఐస్ క్రీమ్ విత్ నెయ్యి. ఆగు, రైస్ పెట్టానా? అమ్మ, రైస్ ఎవరికి వాళ్ళు పెట్టుకుని తినేద్దాం, అయిపోతుంది. డస్ట్బిన్ కవర్స్ తెచ్చా. నా జ్యూసర్ వాడెక్కడున్నాడు? స్పూన్స్ ఈ కవర్లో. మరి పరిచినట్టు ఏం లేదు కదా, ఏం లేదు, చిన్న కాంపాక్ట్ ఉంది. ప్రతిదీ స్పూనే, గరిటెలు కష్టమని తీసుకొచ్చేసాను. ఒక స్పూన్ చాలుగా అన్నీ వాడేద్దాం. ఒకటి చాలు. ఏం పట్టాను నేను నీకు? ఫస్ట్ కూర తింటావుగా, కూర వేస్తాను. ఈ బాక్స్లు ఇలా పనికొస్తాయి అనుకోలేదు. ఎగ్జాంపుల్, మనకి ఇంట్లోనే ఒక రకమైన కుషన్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాము. ఈ కలర్ తీసి ఆ కలర్ కుషన్స్ వేస్తే హమ్మయ్య అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ వస్తువు అక్కడ పెడితే ఇంకొంచెం డిఫరెంట్గా, ఇంకొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో దీన్ని చేంజ్ చేసుకోవడానికి పెద్దగా డబ్బులేం ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే రోజు వెళ్ళలేం కదా. సో నెలలో ఒక్కసారి కానీ, మంత్లీ ట్వైస్ కానీ, ఇలా ఎక్కడైనా మంచిగా మనం చేసుకునివే హాయిగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి తినచ్చు. ఇవన్నీ మనం చిన్నప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళం. ఫుల్ మూన్కి బయట కూర్చొని తినేవాళ్ళం, మేడపైకి ఎక్కేసి మంచిగా అన్నీ పెట్టుకుని తినేవాళ్ళం ఫ్యామిలీతో. అండ్ ఈవెన్ అందరం నైబర్స్ కలిసి వనభోజనాలు అని చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళం. కార్తీక మాసంలో సమ్మర్ సీజన్ రాగానే మంచిగా పైకెళ్ళి పడుకునే వాళ్ళం. చిన్నవే కానీ చాలా బ్రేక్ ఇచ్చినట్టు అనిపిస్తాయి. నెక్స్ట్ డే మంచి ఎనర్జీతో ఉంటాము. మెయిన్గా దీంట్లో పిల్లలు చాలా మెమరీస్ని పెట్టుకుంటారండి. ఇప్పుడు నేనున్నాను, నాకు మా అమ్మతో, మా నాన్నతో, మా కజిన్స్తో మేడపైకి వెళ్ళి పడుకోవటం, కలిసి తినడం, ఇవన్నీ చాలా గుర్తు. నాకు చాలామంది కజిన్స్ ఉన్నారనమాట. చాలా గుర్తుంటాయి. నేను ఇప్పుడు అవన్నీ రిషాంక్కి ఇద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను. సేమ్ ఇట్లానే ఇప్పుడు మేము ఇలా పార్కుకి వచ్చి చిన్న పిక్నిక్ లాగా చేసుకున్నాము, వాడికి గుర్తుండిపోతుంది అలాగా. ఆ రోజు అలా చేసుకున్నాం కదా, బాగుంది అని చెప్పి అలా అనమాట. ఎంతసేపు వెళ్ళడం రావటం, ఇంట్లో పెట్టేయటం కంటే ఇలా ఒక్కసారి ట్రై చేస్తే పిల్లలకు కూడా బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి మోనోటనీ బ్రేక్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెష్ ఓకే, బాగుంది. ఈరోజు ఎండ వచ్చింది, వెళ్ళిపోయింది. యాక్చువల్లీ బ్లెండర్ కూడా తెచ్చుకున్నా.
ఎప్పుడైనా మాకు నెక్స్ట్ కార్యక్రమం జ్యూసా? జ్యూస్లు వాడు ఎటు కాసేపు ఆడుకుంటాడు, సో అది కూడా కానీ చేసుకుని వెళ్ళిపోదాం. ఇందాక అనుకుంటున్నట్టు ఇవన్నీ మన చిన్నప్పుడు మన లైఫ్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మేము మొన్న నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా అనమాట. ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్, అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ ఫ్రెండ్స్ అనమాట, ఒంగోలులో. సో ఒంగోలు పక్కన చెదలవాడ అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. అక్కడ ప్రతి ఏడాది కళ్యాణం చేస్తారు, శివపార్వతుల కళ్యాణం చేస్తారనమాట. అది గుర్తొచ్చి మాట్లాడుకుంటున్నాం. రే అందరం కలిసి, అంటే చిన్న ఊరు, అందరం ఎవరి పేరెంట్స్తో వాళ్ళు వెళ్ళినా కూడా అందరం అక్కడక్కడే కనిపిస్తూ ఉంటాం. అరే అందరం కలిసి వెళ్ళాం కదా, అక్కడ ఒక సత్రం లాగా ఉంటుంది, అక్కడ కూర్చుని భోజనం చేసాం కదా అని చెప్పి. సో బై డిఫాల్ట్ మనకి చిన్నప్పుడు పేరెంట్స్తో వెళ్ళడం, ఇంకా ఒక ఫ్యామిలీ టైం అంటూ వచ్చేయడం అలా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న టైం లిమిట్స్కి, ఇప్పుడున్న బిజీకి ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది. అంటే అది అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు సాటర్డే సండే వస్తే క్లాసెస్కి తీసుకెళ్ళాలని చెప్పి ఉంటుంది, లేదా పెద్ద చదువులకి వెళ్ళిపోయినప్పుడు యూనివర్సిటీస్కి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇవన్నీ ఖచ్చితంగా మనం చెయ్యాలి అన్నట్టు ఉండాలి. టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, హోమ్ మేకర్స్ టాపిక్ నుంచి పిల్లలు ఇవన్నీ వచ్చేసాయి. ఇలాంటి బ్రేక్స్ తీసుకున్నప్పుడే హాయిగా ఉంటుంది. ఎలా అంటే ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా ఫ్యామిలీతో గడిపినట్టు ఉంటుంది. మనం రీఫ్రెష్ అవుతాము, హ్యాపీగా ఉంటాము. మనం హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో పనులను చకచకా చేసేసుకోవచ్చు. ఎట్లయినా ఒక బ్రేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్లో. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది, మీలో ఎంతమంది ఇలా చేస్తారు, అండ్ నాతో ఎంతమంది అగ్రీ చేస్తారు కూడా కింద కామెంట్లో పెట్టండి. అయిపోయింది, మా భోజన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. రుషాంక్ కూడా ఫుల్ ఆడేసుకున్నాడు అనమాట ఈ శాండ్ పార్క్లో. ఇక్కడ కొంచెం ఇలా శాండ్ పార్క్ అని ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇది ఎంత శాండ్ పార్క్, మనం అక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చొని తిన్నాము. ఇట్లా వెనకాలంతా అనమాట. ముందే చెప్పాను కదా ఇదే వీడియోలో, ఇదంతా కొండలే. ఇప్పుడు మీకు గీస సంథింగ్ ఏదో అంటారు, దాన్ని చూపిస్తా. ఒక పాండ్ లాగా ఉంటుంది, అదంతా అన్నీ అనమాట. గూసే అంట. This could be good for me. Lately I was feeling like I need a purpose. But when you talk to me, give me the impression that I won't scratch your surface. For days. ఇదంతా ఎక్కేసి వచ్చాము. కింద అక్కడ పాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎక్కేసి వచ్చాం. ఇప్పుడు ఇది ఎక్కి వెళ్ళాలి, ఒకటి ఎక్కి ఒకటి దిగాలి ఇంకా. సో ఇది వెనకాల పార్క్ అంతా. సో ఇక్కడ కూడా కొంతమంది కూర్చొని తింటూ ఉంటారు. ఇలా అన్ని బెంచెస్ లాగా ఉంటాయి అన్నమాట. పెద్ద పార్క్ కదా, వాకింగ్కి జాగింగ్కి వచ్చిన వాళ్ళు మధ్యలో అలసిపోతే అలాంటి వాళ్ళు బేసికలీ అక్కడ కూర్చుంటారు. ఏదో పూల మధ్యలో నుంచి నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వెళ్దాం. ఇంకా వెళ్తూ ఈ పార్క్ పక్కనే ఇంకొక పార్క్ అనమాట, అది కూడా క్రాస్ చేసి ఇంటికి వెళ్ళాలి. సో చూపిస్తాను, ఓకే? అది కూడా చూసుకుంటూ వెళ్దాం, ఇంకా బాగుంటుంది అది. ఈ ప్లేస్ అంతా డైజీస్తో నిండిపోయింది, దగ్గర నుంచి చూపిస్తాను. ఈ
సమ్మర్లో వస్తూ ఉంటాయి. ఒక పార్క్, దీనికి ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. బాయ్ రిషాంక్, మేము వెళ్ళిపోతున్నాం. ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? ఇది ఎక్కువ మేము సమ్మర్స్లోనే చేయగలుగుతాం, వింటర్స్లో అయితే రాలేం కదా బయటికి. అందుకే ప్రతి సమ్మర్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరు కొంచెం రిలేట్ అయ్యారా? మీరు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారో, మొనోటనీని బ్రేక్ చేయడానికి మీరేం చేస్తూ ఉంటారో కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.